ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, దేవుడు మరొక నూతన దినమిచ్చి ఈ ఉదయకాల సమయంలో మనకిచ్చినటువంటి లేఖనాన్ని పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి చదువుకొని దైవ ధ్యానం చేద్దాము. దేవుని బిడ్డలారా, మత్తయి శుభవార్తలోనే ఒక మాట చదువుకొని దైవ ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 22 నుండి 25 వరకు చదువుకుందాం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరము దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనతో ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను. ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, వందనాలు. చదవబడిన వాక్యాన్ని ఇరిచి మాకు వడ్డించి సారాంశం తెలియజేసి మహిమ పొందమని యేసునామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఎక్కువ ఈ డిసెంబర్ మాసంలో ఆది సంభూతుని జన్మదినం గురించి ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈ ఆది సంభూతుని జన్మదిన వేడుకల్లో ఆది సంభూతిని భూమి మీదికి మరలా రప్పించినటువంటి కారణము, సారాంశం ఏమిటి అని ధ్యానం చేస్తూ కొన్ని విషయాలు మనము ధ్యానం చేస్తూ వచ్చాం. ఈరోజు ఆది సంభూతిని భూమి మీదికి తండ్రి అయిన దేవుడు రప్పించటంలో ఒక కారణము పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చెను అన్నమాట నెరవేర్చడానికి ఆయన వచ్చాడు. అయిపోయిందిగా వాక్యం. అయితే కొన్ని విషయాలు లేఖనాల్లో నుంచి మనం ధ్యానం చేసుకొని క్లుప్తంగా ధ్యానం చేసి ముగించుకుందాం. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టెదరు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరము దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకున్నాడు. చేర్చుకున్న తర్వాత ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అంటే యేసు ప్రభు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ ద్వారా గర్భము దాల్చి భూమి మీదకి యేసు ప్రభు దిగివచ్చాడు అని చెప్పటానికి ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి విషయం ఏమిటయ్యా అంటే, ఆ కుమారుని కనువరకు, ఆమె కుమారుణ్ణి కనువరకు ఆమెను ఎరగకుండెను. యోసేపు మరియమ్మను ఎరగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను. 21లో ఏముంది? ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. యేసు అంటే రక్షకుడు. ఆది సంభూతుడు భూలోకానికి వచ్చినటువంటి ఆ పనుల్లో, ఆ కారణాల్లో
ఆయన రావాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి ఏకైక పని ఏమిటంటే మానవాళి రక్షణ కొరకు, మానవ జాతిని రక్షించు కొరకు యేసు ప్రభు భూలోకానికి వచ్చాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే అపోస్తలుల ఉపదేశాలు కూడా ఇలాగే ఉన్నాయి. అపోస్తలుల ఉపదేశాలు ఇలాగే ఉన్నాయి. ఎలాగున్నాయి అంటే మనం చూస్తే తిమోతికి రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 1వ అధ్యాయాన్ని మనం చూస్తే అక్కడ కొన్ని విషయాలు మనకు కనబడుతుంటాయి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో ఇలాగూ రాయబడి ఉన్నది. 14 చదువుకుందామా. మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందు మీ విశ్వాసము ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చునన్న వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదై ఉన్నది. అట్టివారిలో నేను ప్రధానుడును ఆయనను నిత్యజీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగు యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరుచున్నట్లు నేను కనికరింపబడి తిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. భక్తుడు, పౌలు భక్తుడు సాక్ష్యం ఇస్తున్నాడు. యేసు ప్రభు భూలోకానికి ఎందుకు వచ్చాడు అంటే పాపులను రక్షించుటకు భూలోకానికి అరుదించాడు. ఆది సంభూతుడు భూలోకానికి అరుదించి పాపులను రక్షించే ఆ క్రమంలో నేను రక్షింపబడ్డాను, నేను కనికరించబడ్డాను. ఆ పాపులలో నేను ప్రధానుణ్ణి. ఆ ప్రధాన పాపినైన నన్ను యేసు ప్రభు కనికరించి నన్ను రక్షించాడు అని సాక్ష్యమిస్తూ ఏమంటాడంటే, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చునన్న వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నది. హల్లెలూయా. పూర్ణ అంగీకారానికి యోగ్యము. ఎందుకు యోగ్యము? ఎలా యోగ్యము అంటే, నేనే ఒక ప్రధాన పాపిని, నన్నే ఆయన రక్షించాడు, నన్నే కనికరించాడు, నా పట్ల కనికరం చూపించాడు అని పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ చెబుతున్నటువంటి సాక్ష్యం దైవ జనాంగమా. ఎందుకు అంటే మన ప్రవచనాలన్నీ నెరవేర్చి దైవనరుడై మానవ స్వభావం ధరించుకొని ఒక మనిషి దైవనరుడై వచ్చి మనుషుల కొరకు చనిపోవాలి, మనుషుల కొరకు చనిపోయి తిరిగి లేవాలి, పునరుద్ధానం చెందాలి అనే లేఖనాలను నెరవేర్చడానికి, ప్రవచనాలు నెరవేర్చడానికి వచ్చినటువంటి ఏకైక దేవుడు, ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. చూస్తే ఇంకా కొన్ని మాటలు మనకు కనపడుతుంటాయి. దేవుడొక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తమ్మును తామును సమర్పించుకొనెను. దీనిని గూర్చి సాక్ష్యము యుక్తకాలమందు ఇయ్యబడెను. దీని గురించి సాక్ష్యము యుక్తకాలమందు ఇయ్యబడెను అంటే తగిన కాలంలో ఈ వాక్యము సాక్ష్యము అని లేఖనము సాక్ష్యం ఇచ్చుచున్నది. మనం చూస్తే దైవ జనాంగమా, ఇది ఎక్కడుంది అంటే అదే మొదటి పత్రిక తిమోతి రాస్తూ తిమోతికి చెబుతున్నటువంటి మాటలు అక్కడ మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. 5వ వచనం 6వ వచనం. దేవుడొక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తును నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగాను
తన్ను తాను సమర్పించుకొనెను. దీనిని గూర్చి సాక్ష్యము యుక్త కాలమందు ఇయ్యబడెను. ఈ సాక్ష్యమిచ్చుటకే నేను ప్రకటించువాడనగాను అపోస్తలుడుగాను విశ్వాస సత్యములను విషయంలోను అన్ని జనులకు బోధకుడిగాను నియమించబడి తిని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అన్ని జనులకు బోధకుడిగా ఉపదేశకునిగా నియమించబడి తిని అని పౌలు భక్తుడు సెలవిస్తున్నాడు. దైవజన్మ, యేసుప్రభు ఎందుకు వచ్చాడు లోకమునకు అంటే పాపులను రక్షించుటకు. ఎందుకు వచ్చాడంట? పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చునన్న వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నది. అంగీకారం అండి, పూర్ణ అంగీకారం, మామూలు అంగీకారం కాదు. అంగీకరించబడటానికి ఏమండి, లేదంటే నెరవేర్చబడటానికి పూర్ణ అంగీకారానికి యోగ్యమై ఉన్నది అంటూ ఇంకంటాడు పౌలు భక్తుడు, పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడును, ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతముతో ఆ ప్రధాన పాపినైన నాయందు కనికరపడుచున్నట్లు నేను కనికరింపబడి తిని సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ఘనత మహిమ యుగ యుగాలు ఆయనకే. ఎందుకంటే పాపులను రక్షించుటకు లోకానికి వచ్చాడు. ఆది సంభూతుడు తిరిగి భూమికి మరలా రప్పించబడ్డాడు తండ్రి అయిన దేవుని చేత. ఎందుకు వచ్చాడంటే పాపులను రక్షించుటకు. వారిలో నేను ప్రధాన పాపిని అంటాడు పౌలు భక్తుడు. నేను ప్రధాన పాపినే. మానవులందరూ పాపులే. చాలామంది మేము పరిశుద్ధులము అనుకుంటుంటారు. అది ఎలా ఉంటుందంటే, ఒక జైల్లో వేయబడిన దొంగలు ఏమనుకుంటారు తెలుసా? నువ్వు దొంగ, నీ అంత పెద్ద పాపం నేను చేయలేదు, నీ అంత పెద్ద తప్పు నేను చేయలేదు అనుకున్నట్లు భూలోకం మీద నేను మంచోని అనుకుంటున్నారు. ఈ జైల్లో ఉన్న దొంగలు ఎలాగైతే అందరు దొంగలో, భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్కరిలో జన్మ పాపం ఉంది. ఆ పాపము తీసేయటానికి, ఆ పాపను రక్షించుటకు దేవాతి దేవుడు మానవ శరీరం ధరించుకొని, రక్తమాంసం ధరించుకొని భూలోకానికి అరుదించాడు. నీ కొరకు నా కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టి పాతిపెట్టబడి 3 దినాల సమాధిలో ఉండి ఆయన తిరిగి లేచాడు. ఆయన సమాధి ఖాళీగా ఉంది. ఆయన తన శిష్యులకు ప్రత్యక్షమయ్యాడు. ఆయన తిరిగి మళ్ళీ వస్తాడు రెండోసారి. మనం ఏం చేయాలి తెలుసా? మన కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు, మన పాప విమోచన కొరకు క్రైదనముగా తన రక్తం చెందించినటువంటి ఆ దేవుని కొరకు మనందరము సాక్షులమై ఉండి సర్వసత్యం తెలుసుకొని ముందుకెళ్ళాలి. ఈ విషయం ప్రతి ఒక్కరూ గ్రహించాలి. రండి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు. ఇతబడిన వాక్యము అందరికీ అర్థమయ్యేలా కృప చూపించి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించును గాక. ఆమెన్.